హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పులప్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు పుషప్స్ గురించి ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. సో మీరు ట్యాప్ చేసి యూస్ చేయండి. అది పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవాళ మనం పులప్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను బేసిక్ నుంచి ఎందుకు వస్తున్నా అంటే, చాలామంది జిమ్ జాయిన్ అవ్వడంతో డైరెక్ట్ ఎక్విప్మెంట్స్ కాడికి వెళ్ళిపోతారు, ఎక్విప్మెంట్స్ చేసి పడేస్తారు. సో వాళ్ళకి నేను చెప్తున్నా అంటే, ఫస్ట్ మనకి బేసిక్ ఇవి కావాలన్నట్టు. లైక్ ఇప్పుడు పుషప్స్, ఈ పులప్స్, బార్ డిప్స్, స్క్వాట్స్, ఇవి బేసిక్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. అంటే మన బాడీ షేప్ తొందరగా కనబడాలంటే, కొంచెం తొందర రిజల్ట్ కావాలంటే ఇవే కొట్టాలి. ఇవే మీకు రిజల్ట్ ఎక్కువ ఇస్తాయి ఆ ఎక్విప్మెంట్స్ కంటే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఎట్లా కొట్టాలనేదే క్వశ్చన్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా కొట్టాలో, మీకు ఎట్లా కొట్టాలో చూపిస్తా. చాలామంది ఫింగర్స్తో పట్టుకుంటారు. సో ఇట్లా పట్టుకుంటే గ్రిప్ అనేది లూజ్ అవుతుంది. సో ఇట్లా పట్టుకోవద్దు. ఇది ఉందా పామ్, మొత్తం ఇట్లా ఫుల్ పట్టుకోవాలి. ఫింగర్స్తో కాకుండా ఇట్లా ఫుల్ పట్టుకోవాలి. ఇది ఇట్లా పట్టుకుంటే గ్రిప్ మంచిగా ఉంటుంది. పైకి వెళ్ళాక హోల్డ్ చేయండి. బ్యాక్ని హోల్డ్ చేసి స్లోగా దించండి. కోర్ని టైట్ చేసి, గ్లూట్స్ని టైట్ చేసి పైకి తీసుకెళ్ళండి. హోల్డ్, స్లోలీ డౌన్, హోల్డ్, స్లోలీ డౌన్. పైకి వెళ్ళేటప్పుడు చెస్ట్ పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ చెస్ట్ అనేది పైకి వెళ్ళాలి. సో ఎట్లా అంటే, అందరు ఇట్లా కొడతారు. సో ఇట్లా కొట్టదు అన్నమాట. మీ చెస్ట్ అనేది పైకి వెళ్ళాలి. సో ఇట్లా ఇది, సో ఇట్లా కొట్టాలి. మీ చెస్ట్ అనేది పైకి వెళ్ళాలి. ఇంకోళ్ళు చాలామంది హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తారు. సో ఎట్లా అంటే, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికే హోల్డ్ చేస్తారు. సో ఫుల్ రేంజ్ రావాలి, ఇట్లా ఫుల్ రావాలి. సో ఇక్కడికే హోల్డ్ చేస్తారు. సో ఇంతే కొడతారు. సో ఇది పర్ఫెక్ట్ కాదన్నమాట. ఇంకోటి ఏంటంటే, చాలామంది స్పీడ్గా కొడతారు. సో ఇంత స్పీడ్గా కొట్టద్దు, స్లోగా కొట్టాలి. స్లోగా కొడితే ఆ మజిల్ని ఫీల్ చేయగలుగుతారు. సో స్లో కొట్టండి, మరీ స్పీడ్ పెంచకండి. అప్పుడే మజిల్ కాంట్రాక్షన్ ఉంటుంది. సో స్లో, ఇది ఇట్లా ఇట్లా స్లో కొడితే మంచిగా పడుతుంది. సో పులప్స్లో చాలామంది ఒకరే ప్రాణాలు కూడా ఉంటారు చూసిందా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సపోర్టెడ్ మిషన్ ఉంటుంది. సో ఇట్లా సపోర్ట్ తీసుకొని కొట్టండి. ఇవి లేకపోతే నేను వేరే ఆల్టర్నేట్ చెప్తా. సో ఇది ఉంటే సేమ్ ఇంతే, స్లోగా పైకి స్క్వీజ్ చేయండి బ్యాక్ని, మళ్ళీ కిందికి స్పీడ్ అప్, హోల్డ్, స్క్వీజ్ చేయండి బ్యాక్ని, మెల్లగా దించండి. మళ్ళీ పైకి స్పీడ్, హోల్డ్, స్క్వీజ్ చేయండి బ్యాక్ని, స్లోగా దించండి. సో ఇట్లా కొట్టండి. మరి ఇంత కిందికి దించకండి. మొత్తం ఇంతే రావాలి. మరి ఇంత కిందికి పోవద్దు. ఇంతే. మీ జిమ్లో అలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే ఇట్లా బెంచ్ చేసుకోండి. సో బెంచ్ సపోర్టెడ్ పులప్స్ కొట్టండి. లైక్ బెంచ్ చేసుకొని ఇట్లా పైకి ఎగరండి. ఇట్లా పైకి ఎగిరి హోల్డ్ చేసి స్లోగా దించండి. సో ఇట్లా. సో మీరు కొడతా అంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. రేపు ఇలా ఒక 10 కొట్టండి ఇట్లా. సో రేపు 15 కొట్టండి. సో థర్డ్ డే ఏంటిదంటే, ఒక 2 పులప్స్ అన్న పర్ఫెక్ట్గా మీకు వస్తాయి. సో ఇట్లా ట్రై చేయండి. కొంతమంది అంటే జిమ్కి రాని వాళ్ళు, పైసలు లేని ఉంటారు, బడ్జెట్ లేని వాళ్ళు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. సో ఇంట్లోనే సద్యను పట్టుకొని పోకండి. అది ఒకటి రాని వాళ్ళు ఉంటారు కదా, కుర్చేసుకోండి. సేమ్ ఇట్లనే కుర్చేసుకొని కొట్టండి. ఇంకోటి ఈ జిమ్లో ఏం చేస్తారంటే, రెసిస్టెంట్ బ్యాండ్ వేసుకోండి. సో ఈ రెసిస్టెంట్ బ్యాండ్ వేసుకొని ఇట్లా అటు ఇటు కలిగేసుకొని ఇలా మొక్కలు పెట్టాలి. సో ఇట్లే స్క్వీజ్ చేయండి బ్యాగ్, స్పీడ్ అప్, స్క్వీజ్, హోల్డ్, మెల్ల కింద దించండి. సో గైస్ ఇంతే మీకు చూపించిన బిగినర్ ఎట్లా చేయాలి, ఇంటర్మీడియట్ అతను ఎట్లా చేయాలనేసి. సో ఏంటంటే, స్టార్టింగే ఎవరికి రావు, ఒకరే కూడా రాదు. సో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, వేరే వాళ్ళని చూసుకుంటా అంటే, జిమ్లు అందరూ వస్తారు కదా, వాళ్ళు చూసిన కొద్దీ మనం చేస్తూ ఉంటే ఒకరే కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు, ఏదో వాళ్ళు ఎవరు చూస్తున్నారు కదా, మనకి ఒకరు కూడా రావట్లేదు, ఇజ్జత్ పోతుంది అనే మైండ్ సెట్ ఉంటుంది. సో అట్లా పెట్టుకోకండి. స్టార్టింగ్లో నాకు కూడా రాకపోవు, కొడతా అంటే అవే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇవైతే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకి స్ట్రెంత్, మన హ్యాండ్ పవర్ పెరగాలన్నా, సో మనకి స్ట్రెంత్ కావాలన్నా, సో ఇవి వేయాలన్నట్టు. పుషప్స్, పులప్స్, బార్ డిప్స్, సో ఇవి చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇంకే మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.